జై శ్రీరామ్. నా పేరు శివప్రసాద్, బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పుడు మీది లవ్ జిహాద్ అంటున్నారు కదా, ఆ లవ్ జిహాద్ గురించి చెప్తున్నాను. కాచిగూడ గోల్ నాకాలో 6 అమ్మాయిలు లవ్ జిహాద్ కి గురి అయ్యారు. నిన్న కాక మొన్న వచ్చిన సమాచారము, నిన్న నాంపల్లిలో 2 అమ్మాయిలు, నాంపల్లి అడ్రస్. సో దీని మీద మనం వర్కౌట్ చేయాలి. మన ప్రవీణ్ దుబే గారు చాలా బాగా హిందూ ధర్మం కోసము మనసు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. అందరూ కూడా వారికి సహకరించాలి. మా బజరంగ్ సేనకు అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ సంస్థ కలిసి ముందుకెళ్దాము. అదేవిధంగా ఒక చిన్న విషయం, ల్యాండ్ జిహాద్ కూడా జరుగుతున్నది. నేను సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటాను. నా ఇంటి పక్కనే ఒక పెద్ద ఇల్లు ఉంది, అది హిందువులు, అది ముస్లింస్ కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నా ఇంటి పక్కన ఇల్లే కాదు, మొత్తం సికింద్రాబాద్ లో ఈ కుట్ర జరుగుతున్నది. ఇంతకు ముందు హిందువులు ముస్లింస్ అక్కడ 1-2% ఉంటుండే, ఇప్పుడు 20-30% అయినారు. ఇది 50% అవుతారు, రేపటికి 80-90% కూడా అవుతారు. మనం 10% అవుతాము. జాగ్రత్త హిందువులారా, మనందరం నిద్రలు ఇవ్వాలా, ధర్మం కోసం పోరాడాలా. ఒక చిన్న శ్లోకం చెప్పి పెట్టేస్తాను. హతోవా ప్రాక్షసి స్వర్గం జిత్వావా భోక్షసి మహన్ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. హతోవా అంటే అర్జునుడు, కృష్ణుడు అర్జునుడికి చెప్తాడన్నట్టు, నువ్వు యుద్ధం చేయాల్సిందే బిడ్డ. నువ్వు యుద్ధంలో ఓడిపోతే వీర స్వర్గం, నీకు వీర స్వర్గం లభిస్తుంది. అదే నువ్వు కనుక యుద్ధంలో గెలిస్తే నువ్వు రాజు అయిపోతావు, మొత్తం సామ్రాజ్యాన్ని వెళ్తావు. కాబట్టి మీరు రాజులు అనుకుంటున్నారా? అది ఇది కాకుండా నువ్వు యుద్ధం చేయకుండా ఉంటే మటుకు నువ్వు శిఖండిగా మిగిలిపోతావు. నువ్వు శిఖండిగా మిగిలిపోదలుచుకుంటున్నావా, రాజు అవుతున్నావా? హిందూ సంస్థలు అందరూ కూడా కళ్ళు విప్పి అన్ని హిందూ సంస్థలు కలిసి ముందుకెళ్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.